ఇక నుంచి నేను మంచిగా బుద్ధిగా ఉంటానమ్మా. అయ్యయ్యో, ఇక ఏ కేసులు విచారణలంటూ ఏవి ఉండవు. నేను నా కూతురు మీకు ఏ హాని చెయ్యం. మీ కాళ్ళ దగ్గర పడుంటాం. మీ సేవ చేసుకుంటూ పని మనుషులా పడుంటామమ్మా. కాదనుకు. అంత అవసరం లేదు గాని మనుషులుగా ఉంటే చాలు. వెళ్ళు. రావే, ఇద్దరం కలిసి చేసిన పాపానికి రామకోటి రాసుకుందాం. పుణ్యమైన వస్తుంది. వస్తామమ్మా. ఏం చేసావు నాయుడు బావా? చెప్పాను కదా స్నేహ, దెయ్యం వదలగొట్టానని. అదే ఎలా? ఎలా అంటే చెప్పబోతే ఒప్పుకోవు కదా. పైగా నీ మాట నేను కాదనలేను. సర్లే, ఆగు చూపిస్తాను. ఇది ఆ మంత్రం. వెళ్తా. ముంబై కాదు, పోలీస్ స్టేషన్కి. ఎళ్ళేం చేస్తావంట? నువ్వు నాతో చేయించిన నేరాలన్నీ పోలీసులతో చెప్తా. గోకుల్ని చంపించింది, నీ అల్లుడిపై హత్యా ప్రయత్నం చేయించింది, ఆస్తి కోసం నువ్వేమేం చేసింది అన్నీ పోలీసులకు చెప్తా. ఏంటో బెదిరిస్తున్నావా? నిల్చున్న చోట పాతేస్తాను. ఆ వీడియో వాడి దగ్గర ఉన్నన్నాళ్ళు మనమేం చేయలేమే. ఏదో పొడుస్తానని చెప్పి చివరికిలా బొక్కబోర్లో పడ్డావు కదా. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదే. అనువుగాని చోట అధికులు మనరాదు అన్నారు. ఇప్పుడు తగ్గింది ఎప్పటికైనా నెగ్గడానికే. చాలా ఆనందంగా ఉంది నాయుడు బావా. గుండెల మీద కొండంత భారం తగ్గిపోయినట్టుగా ఉంది. అవును, ఒక్కసారిగా మనసంతా తేలికైపోయింది నాయుడు బావా. ఆహా, మనం వెంటనే గుడికెళ్ళి అక్కడ మొక్కు చెల్లించాలి. చెల్లించేద్దాం అత్తయ్య, దాన్నే ఉంది. అలాగే అపర్ణ కూడా ఈ శుభవార్త చెప్పాలి. ఇప్పుడే వెంటనే చెప్పేద్దాం. ఇంట్లో వద్దు నాయుడు బావా, గుడికెళ్లే దారిలో ఎక్కడో ఒక చోట ఆగి చెప్తాం. ఇంకా భయం ఎందుకు స్నేహ మనకి? లేదు నాయుడు బావా, నా మాట విను. సర్లే, నీ మాట నేను ఎప్పుడు కాదన్నానని. ముందైతే గుడికి వెళ్దాం పదండి. అత్తయ్య ముక్కు చెల్లించాలన్నారు కదా. పదండి పదండి. ఇప్పటికిప్పుడు గుడికి బయలుదేరుతున్నారేంటి? ఏముంది, కేసు వెనక్కి తీసుకున్నాం కదా, ఆ ఆనందంలో వెళ్తున్నారేమో. కాదు, దాని మించిన ఆనందం ఏదో వాళ్లలో కనిపిస్తుంది. అదేంటో తెలుసుకొని వస్తాను, నువ్వుండు. తను మారదు. చెట్టు కొట్టిన మూటేదో విప్పుతున్నారు. ఎందుకబ్బా? నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే నమస్తే. ఏంటమ్మా, ఏం మొక్కు తీరిందేంటి? స్నేహమ్మతో ముడుపు ఇప్పిస్తున్నారు. స్నేహ తల్లి కాబోతోంది. అవునా? ఎంత మంచి శుభవార్త చెప్పారమ్మా. ఇక ఊరంతా పండగే అయితే. రాజెవరు కదా మరి, చేసుకోండి. ఊరంతా పండగ చేసుకోండి. ఉంటావమ్మా. వెళ్ళండి వెళ్ళండి. ఎందుకమ్మా వాళ్లతో చెప్పాం? చెబితే తప్పేంటి? ఆ ఇద్దరు వెళ్ళి ఇంకో 10 మందికి చెప్తారు. ఊరంతా తెలుస్తుంది. చెప్పలే, తెలిస్తే ఏంటంట? అయినా అందరికీ తెలియాల్సిన విషయం ఇది. దాసి విషయమా? ఏమవుతాయా? అది కాదు నాయుడు బావా, కావేరి వాళ్ళమ్మకు తెలిస్తే. దానికి తెలిస్తే మనకొచ్చే నష్టం ఏంటి? ఏం స్నేహ, వాళ్ళకి ఏమన్నా తెలుస్తా, ఏమన్నా చేస్తారని భయపడుతున్నావా? ఇదిగో, వాళ్ళు నా జోలికి వస్తే నేను ఊరుకున్నానని నా బిడ్డ జోలికి వస్తే సహించేది లేదు. ఎందుకంటే వచ్చేది మరి రాజెవరు. ఆయన మీద ఏక వాళ్ళనే సరే అస్సలు ఊరుకోను, చంపి పాత్ర హేతనా. కుంటోడేదో చోళం చేస్తున్నట్టున్నాడు. ఆ భయాలేం పెట్టుకోకు స్నేహ. పద, దేవుడికి దండం పెట్టుకుందాం. పదండి పదండి.
పంతులు గారు ఏమండే బాగున్నారా? బాగున్నాను బాబు. మా రాజావారి పేరు నచ్చింది చేయించాలి. అలాగే. ఆయన మధ్యకి రాబోతున్నారండి. స్నేహి ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. నమస్తే రుద్రమన్యవాభుతో దేశవే నమః. నమస్తే సుధన్మనే బాహుభ్యాం ముతతే నమః. యాతై శ్రుతమా శివం బభూవతే తనుః. తయాస్మాన్ విశ్వత్వయా సర్వే దేవతాభ్యో నమః. ఉమా పార్దులింగేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఆనందంగా ఉందండి. మంచిది బాబు. పంతులు గారు ఒకసారి చెప్పండి అమ్మా. ఇందాక మా స్నేహ ఆ చెట్టు కట్టిన మూట విప్పింది ఎందుకంటారు? దాన్ని మూట అనరమ్మా, ముడుపు అంటారు. ఏదో ఒకటి స్వామి, ఎందుకు విప్పిందో చెప్పండి. భగవంతుణ్ణి ఏదైనా కోరుకుని అది జరగాలని ముందు ముడుపు కడతారమ్మా. ఆ ఆ కోరిక నెరవేరిన తర్వాత కట్టిన ముడుపుని ఇప్పుతారు. ఇప్పుడు వాళ్ళ ఏ కోరిక నెరవేరిందబ్బో? ఆ, పంతులు గారు, ఎలాంటి కోరికలు కోరుకుంటే ముడుపులు కడతారు? సహజంగా అయితే పెళ్లి కాని వారు పెళ్లి జరగాలనో, పెళ్ళైన వాళ్ళేమో పిల్లలు కావాలని కోరుకుంటారమ్మా. ఆ, కానీ ఈ మధ్య కొందరు ఆస్తిపాస్తులు కావాలని, రాత్రికి రాత్రి ఐశ్వర్యంతులు అయిపోవాలని ముడుపులు కడుతున్నారమ్మా. నేను అడిగింది మాత్రం చెప్పండి చాలు. నా గురించి ఎందుకు చెప్తున్నారు? శివ శివ, గుమ్మడికాయలు దొంగ ఎవరో అంటే భుజాలు తడుకున్నట్టుంది. స్నేహకు పెళ్ళెప్పుడూ అయింది కాబట్టి ఆ ముడి ఇప్పుడు విప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి తర్వాత తల్లవడం అంటే కొంపదీసి ఆ కోరిక ఏమన్నా నెరవేరిందా? అందుకే ఆ కుంటాడు ఆ పిల్లలకు ఆస్తి రాసుంటాడు. ఇదేదో వెంటనే తేల్చుకోవాల్సిన విషయం. పూజ బాగా జరిగింది కదా అపర్ణ? అవును, దర్శనం కూడా బాగా అయింది. అవును, కార్ బ్రేక్ డౌన్ పుణ్యమాని అంతా మంచిగా జరిగింది. బామ్మగారు చెప్పినట్టు మనకి ఇయర్ ఎండింగ్ లోపు పండంటి బిడ్డ పుడితే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఇదే గుడికొద్దాం. అవును, బామ్మేది? గుడి బయట ఉంటానని చెప్పారు. ఓ, అర్జున్, ఆ రాధాకృష్ణుల బొమ్మ బాగుంది కదా? యా, నైస్. నీకు కావాలా? పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నువ్వు నన్ను కోరావు. నేను కూడా ఇప్పటి వరకు నీకే గిఫ్ట్ ఇవ్వలేదు. 1 సెకండ్ బాబు, ఇదెంత? 500 సార్. ఇదిగో. అపర్ణ, a small gift for you. ఎన్నాళ్ళకి మళ్ళీ ఇంట్లో నవ్వులు చూశాను. ఈ ఆనందం కలకాలం ఉండాలి. మీరిలాగే మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉండాలి. స్నేహ, మా బంధువులేదో గుడికెళ్ళారట. అక్కడి ప్రసాదం పెట్టారట. ఇవి తింటే మంచిదట. తినమ్మా.